అంటే ఎందుకు కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు చాలా వైట్ గా పుడతారు కదా, మంత్స్ ఒక 2-3 months లోనే కలర్ చేంజ్ అని కనిపిస్తుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చేస్తుంది సడన్ గా పిల్లలకి? సో ఏమవుతుందంటే పిల్లలు పుట్టంగానే ఒక కలర్ ఉంటారు. అవును. అదెందుకు ఊమ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఉంటది కాబట్టి కొంచెం కూలర్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు. ఎంటైర్ ఊమ్ లో ఉన్న స్ట్రక్చరే డిఫరెంట్. బయటికి రాగానే ఏమవుతుందంటే ఫస్ట్ అయ్యేది స్కిన్ షెడ్డింగ్ అయిపోతుంటది అనమాట. సో ఫస్ట్ పుట్టిన రెడ్ కలర్, వైట్ కలర్ అండ్ ఆల్ ఈస్ వెరీ టెంపరరీ. వాళ్ళకి పెరుగుతున్న కొద్ది వచ్చే కలర్ ఇస్ పర్మనెంట్ అనమాట. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ దర్ జెనెటిక్ కలర్. మీరు చూసుకుంటే పుట్టంగానే ఎవరిలా ఉన్నారు అని చాలా చెప్పలేము, బట్ కొంచెం పెరిగే కొద్ది డిఫైన్ అవుతుంటాయి ఫీచర్స్ కాబట్టి యూ కెన్ సే పేరెంట్స్ లాగా ఎవరిలా ఉన్నారు అని. స్కిన్ కలర్ ఇస్ ఆల్సో ద సేమ్ వే బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్. కొంచెం షెడ్డింగ్ తర్వాత దట్ ఈస్ వెన్ యూ డిసైడ్ ఓకే మా బేబీ ఈ కలర్ ఉన్నారు, యాక్చువల్ కలర్ అది అని Actual పేరెంట్స్ colour అది యాక్సెప్ట్ అని. చేయాలి. చాలా కలర్ అనేది టెంపరరీ. అవును.